చెక్. అమ్మా నమస్తే. అన్నా నమస్తే. అన్న రాజశేఖర రెడ్డి బిడ్డను కడప ఎంపీ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారు, వివేకానంద రెడ్డి గారు కూడా మీకు సేవ చేశారు. ఒకరు 30 ఏళ్ళు చేశారు, ఒకరు 40 ఏళ్ళు చేశారు. ఎలా చేశారో మీకు తెలుసు. మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు అదే సేవను అందించాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీ చేయడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది 5 సంవత్సరాలు మాత్రమే. కానీ 5 సంవత్సరాలలో ఎంతో సాధించాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, 40 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, జలయజ్ఞంలో ప్రాజెక్టులు చేయడం అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇలాంటి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాలలో మాత్రమే. అదే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చారు ప్రజలు ముఖ్యమంత్రిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం బీజేపీ మెడలు వంచి మరీ తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేదు. 3 రాజధానులను కడతానని చెప్పిన ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన జలయజ్ఞంలోని ప్రాజెక్టులన్నీ మా నాన్న తలపెట్టినవి అన్నీ పూర్తి చేస్తానని నవరత్నాలలో చేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంక్రాంతులు వచ్చిపోయినా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం మద్దతు ధర, ప్రతి సంవత్సరము ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. అలాగే 4,000 కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని ప్రతి సంవత్సరము పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మద్యపాన నిషేధం చేయకపోగా వాళ్ళు అమ్మిందే వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి, అదే తాగాలి అన్న పరిస్థితిలో తయారైంది. ఇలా ఇచ్చిన ప్రతి మాట ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. మరి అలాంటప్పుడు ఇదే వైసీపీ పార్టీని ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఓట్లేయాలి ఒకసారి ఆలోచన చేయండి. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. విశాఖపట్నం స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తలమానికమో ఇక్కడ రాయలసీమకు కడప స్టీల్ అలా ఉండాలి అని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్ట్. మరి అవినాష్ రెడ్డి గారు ఒకసారి కాదు 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే ఒకసారైనా పార్లమెంటులో కొట్లాడా, ధర్నా చేశాడా, కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కూర్చున్నాడా? 10 సంవత్సరాలు దాని గురించి మర్చిపోయారు. ఢిల్లీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు తప్పితే, సిబిఐలో ఆయన కేసు మేనేజ్ చేసుకోవడానికి పోతున్నాడు తప్పితే ప్రజల కోసం ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి ఎన్నో చేస్తాడనుకుంటే ఈరోజు అధికారాన్ని దేనికి వాడుతున్నారు? వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిబిఐ అక్యూజ్డ్గా చేర్చిన అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లకు బలైతే, ఇల్లంతా రక్తపాతం అయితే సాక్షి ఛానల్లో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఈ రోజు వరకు హత్య జరిగిన రోజున సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు వద్దన్నారో చెప్పలేదు. మీకు భయపడడానికి ఏమీ లేకపోతే, దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మరి ఇన్ని అనుమానాలు ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పకపోగా 5 సంవత్సరాలు హత్య చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కాకుండా ఇప్పుడు మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ అవినాష్ రెడ్డి గెలవాలి, అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి, ఇలాంటి వాళ్ళు చట్టసభలకు వెళ్ళాలి. మరి ప్రజలకు మేలు జరుగుతుందా, బిడ్డలకు మేలు జరుగుతుందా? ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది అంటే ఇది న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోటీ. మీ అందరూ ఏ వైపు ఉంటారు అన్నది కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని ప్రపంచమంతా చూస్తుంది. కడపలో ఏ తీర్పు ఇవ్వబోతున్నారు కడప ప్రజలు అని ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ, కడప ప్రజలు మీరు న్యాయం చేస్తారు అన్న నమ్మకంతో కొంగు చాచి
న్యాయం కోసం అర్థించడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా ఆశీర్వదించాలని కోరుతున్నాం. ఒక మాట కూడా ఇస్తున్నా, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో, వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నారో, నన్ను ఎంపీగా గెలిపించండి. నేను కూడా రాజశేఖర రెడ్డి గారి అడుగు జాడల్లో మీకు సేవ చేస్తా. వివేకానంద రెడ్డి గారు మీకు అందుబాటులో ఉన్నట్టు మీకు అందుబాటులో ఉంటా. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది, మీ బలం అవుతుంది, మీ గొంతు అవుతుంది, మీకోసం కొట్లాడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు ఏ అవసరం ఉన్నా పలుకుతుంది. మీరు ఎప్పుడు అవసరం ఉందంటే అప్పుడు పలుకుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ గడ్డ మీదనే బతుకుతుంది. ఈ గడ్డ బిడ్డలకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి అని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని ప్రార్థిస్తుంది.